తెలుగు మెథడాలజీ ప్రీవియస్ డిఎస్సి అండ్ టెట్ పేపర్స్ బిట్స్. విద్యార్థులు ఆలోచించుట ఏ భాషలో చేస్తారు? ఆప్షన్ ఏ పరభాష, ఆప్షన్ బి ద్విభాష, ఆప్షన్ సి మాతృభాష, ఆప్షన్ డి ఆంగ్ల భాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాతృభాష. విద్యార్థులు ఆలోచించుట మాతృభాషలో చేస్తారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నందు ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు రకాలు ప్రాచుర్యంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ నందు ప్రాంతీయ భాష అయిన తెలుగు ఎన్ని రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నది? ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ బి 3 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5 రకాలు. ఆంధ్రప్రదేశ్ నందు ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు 5 రకాలుగా ప్రాచుర్యంలో ఉన్నది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ నందు ప్రాంతీయ భాష అయిన తెలుగు అమలు చేయబడుతున్న విధానాలు. ఆప్షన్ ఏ ప్రథమ భాష, ఆప్షన్ బి ద్వితీయ భాష మరియు ప్రాంతీయ భాష, ఆప్షన్ సి బోధనా మాధ్యమం మరియు అధికార భాష, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఆంధ్రప్రదేశ్ నందు ప్రాంతీయ భాష అయిన తెలుగు అమలు చేయబడుతున్నటువంటి విధానాలు ప్రాంతీయ భాషగాను, ద్వితీయ భాష మరియు ప్రాంతీయ భాషగాను, అలానే ప్రథమ భాషగాను, బోధనా మాధ్యమంగాను, అధికార భాషగాను అమలు చేయబడుతుంది. నెక్స్ట్, ప్రథమ భాష బోధన విలువలు. ఆప్షన్ ఏ పరిమిత విలువలు, ఆప్షన్ బి తాత్కాలిక విలువలు, ఆప్షన్ సి విస్తృత విలువలు, ఆప్షన్ డి సాంప్రదాయ విలువలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విస్తృత విలువలు. ప్రథమ భాష బోధనా విలువలు విస్తృత విలువలు అన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ప్రథమ భాష బోధన విలువ కానిది ఏది? ఆప్షన్ ఏ శాశ్వత విలువలు, ఆప్షన్ బి అలంకారప్రాయాలు, ఆప్షన్ సి ఔపచారికలు, ఆప్షన్ డి సామాజికాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఔపచారికలు. ప్రథమ భాష బోధన విలువ కానిది ఔపచారికలు. నెక్స్ట్, ద్వితీయ భాష బోధన విలువలు. ఆప్షన్ ఏ సామాజికాలు, ఆప్షన్ బి ఆధునికాలు, ఆప్షన్ సి తాత్కాలిక విలువలు, ఆప్షన్ డి శాశ్వత విలువలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాత్కాలిక విలువలు. నెక్స్ట్, తెలుగును ద్వితీయ భాషగా బోధించడానికి ఏ విలువలు సాధించాలి? ఆప్షన్ ఏ విస్తృత విలువలు, ఆప్షన్ బి పరిమిత విలువలు, ఆప్షన్ సి శాశ్వత విలువలు, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరిమిత విలువలు. తెలుగును ద్వితీయ భాషగా బోధించడానికి పరిమిత విలువలు సాధించాలి. నెక్స్ట్, మాతృభాషా స్థానంలో విధిగా తెలుగు నేర్చుకునేవారు. ఆప్షన్ ఏ అధిక సంఖ్యాకులైన ఆంధ్రులు, ఆప్షన్ బి అత్యల్ప సంఖ్యాకులైనటువంటి ఇతర భాషలు, ఆప్షన్ సి కనీస నిర్ణీత సంఖ్యలో ఉన్న ఇతర భాషీయులు, ఆప్షన్ డి 1 మరియు 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 మరియు 2. మాతృభాషా స్థానంలో విధిగా తెలుగు నేర్చుకునేవారు కనీస నిర్ణీత అధిక సంఖ్యాకులైన ఆంధ్రులు, అత్యల్ప సంఖ్యాకులైన ఇతర భాషలు. సో నెక్స్ట్, ఏ రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా దక్షిణాది భాష ఉంటుంది? ఆప్షన్ ఏ దక్షిణాది రాష్ట్రాల్లో, ఆప్షన్ బి ఉత్తరాది రాష్ట్రాల్లో, ఆప్షన్ సి హిందీ రాష్ట్రాల్లో, ఆప్షన్ డి 2 మరియు 1. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హిందీ రాష్ట్రాల్లో. హిందీ రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా దక్షిణాది భాష ఉంటుంది. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును బోధిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ నాగాల్యాండ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి హర్యానా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హర్యానా. ద్వితీయ భాషగా తెలుగును హర్యానాలో బోధిస్తున్నారు. నెక్స్ట్, నాగాల్యాండ్లో అధికార భాష మరియు మాతృభాష ఏది? ఆప్షన్ ఏ నాగిని, ఆప్షన్ బి ఆంగ్లం, ఆప్షన్ సి బోడో, ఆప్షన్ డి సంథాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంగ్లం. నాగాల్యాండ్లో అధికార భాష మరియు మాతృభాష ఆంగ్లం. నెక్స్ట్, 2003లో రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించినటువంటి భాషలు ఎన్ని? ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి
12, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 22. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 22. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉండే నైపుణ్యం. ఆప్షన్ ఏ పఠనా నైపుణ్యం, ఆప్షన్ బి లేఖనా నైపుణ్యం, ఆప్షన్ సి శ్రవణ నైపుణ్యం, ఆప్షన్ డి 1 మరియు 2. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పఠన నైపుణ్యం. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉండే నైపుణ్యం పఠనా నైపుణ్యం. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును బోధించడంలో ప్రధాన లక్షణం. ఆప్షన్ ఏ లేఖనాభివృద్ధి, ఆప్షన్ బి పఠనాభివృద్ధి, ఆప్షన్ సి శ్రవణాభివృద్ధి, ఆప్షన్ డి ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పఠనాభివృద్ధి. ద్వితీయ భాషగా తెలుగును బోధించడంలో ప్రధాన లక్షణం పఠనాభివృద్ధి. నెక్స్ట్, ద్వితీయ భాషలో పెంపొందించాల్సినటువంటి సామర్థ్యం. ఆప్షన్ ఏ లేఖన సామర్థ్యం, ఆప్షన్ బి శ్రవణ సామర్థ్యం, ఆప్షన్ సి భాషాంతరీకరణం, ఆప్షన్ డి ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భాషాంతరీకరణం. ద్వితీయ భాషలో పెంపొందించవలసిన సామర్థ్యం భాషాంతరీకరణం. ఇతర భాషీయులకు ప్రాంతీయ భాషగా తెలుగు నేర్పుటలో ప్రధానమైన ఉద్దేశం ఏది? ఆప్షన్ ఏ వ్యవహార జ్ఞానం కలిగించడం, ఆప్షన్ బి మంచి వక్తగా తీర్చిదిద్దడం, ఆప్షన్ సి రచయితను చేయడం, ఆప్షన్ డి భాషావేత్తగా తీర్చిదిద్దడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యవహార జ్ఞానం కలిగించడం. ఇతర భాషీయులకు ప్రాంతీయ భాషగా తెలుగు నేర్పించడంలో ప్రధానమైన ఉద్దేశం వ్యవహార జ్ఞానం కలిగించడం. నెక్స్ట్, ప్రాంతీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఏ నైపుణ్యం అవసరం? ఆప్షన్ ఏ శ్రవణ నైపుణ్యం, ఆప్షన్ బి భాషణ నైపుణ్యం, ఆప్షన్ సి లేఖన నైపుణ్యం, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషణ నైపుణ్యం. ప్రాంతీయ భాషగా తెలుగు నేర్చుకోవడానికి భాషణ నైపుణ్యం అనేది చాలా అవసరం. నెక్స్ట్, ద్వితీయ భాష తెలుగు వాచకాల్లో ఏ అంశాలు ఉండరాదు? ఆప్షన్ ఏ కులవర్ణ మత సంబంధమైన అంశాలు, ఆప్షన్ బి శృంగార వర్ణనలు వర్ణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, ఆప్షన్ సి ఛందస్సు రసము అలంకారం మొదలైన అంశాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, ద్వితీయ భాషగా తెలుగును వాచకాలలో ఏ అంశాలు ఉండాలి? ఆప్షన్ ఏ సామాజిక సాంస్కృతిక అంశాలు, ఆప్షన్ బి సంఘ సంస్కరణ కృషి చేసిన వారికి సంబంధించిన అంశాలు, ఆప్షన్ సి దేశభక్తికి పర్యావరణానికి జాతీయ పర్వదినాలకు సంబంధించిన అంశాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. అలా తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సువర్ణాస్ వరల్డ్ ఛానల్లో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వీడియోస్ని అప్లోడ్ చేసి ఉంచాను. మీకు కావాలంటే చెక్ చేసుకోండి.